ఆ పేరునే పిలవాలి. అందుకనే చాంతాడు పేర్లు పెట్టద్దు అంటున్నారు. ఆడపిల్లలైతే 3 అంటే బేస్ సంఖ్య, మగపిల్లలైతే సరి సంఖ్య, ఒక 4 అక్షరాలు అంతే తప్ప చాంతాడు పేర్లు పెట్టుకోకూడదన్నారు. ఎందుకని ఆ పేరుతో పిలవలేం కదా మనం. కానీ మనకు తెలియక ఏదో జరిగిపోయింది. సరే, కనీసం వ్యవహార నామం ఏదైతే పెట్టుకున్నామో దాంతోనే పిలిచే ప్రయత్నం చేద్దాం. సరే, అప్పుడు వశిష్ఠ మహర్షి, రాజా, వీళ్ళకి అపురూపములైనటువంటి నామములు అనేకం ఉన్నాయి. అయినా కూడా నా బుద్ధికి స్ఫురించినటువంటి వాటిని నీకు చెబుతాను. సర్వసుఖ నిధానమైనటువంటి ఈ ఆనంద సింధువు యొక్క ఒక్క బిందువుతోటే 3 లోకాలు సుఖమయమవుతాయి. ఆ సుఖనిధి పేరు శ్రీరాముడు అన్నాడు. ఇతడు సర్వలోక సుఖశాంతి ప్రదాత. ఈ రెండవ వాడున్నాడే, సర్వ జగత్తును భరించి పోషించేవాడు. కాబట్టి ఇతడి పేరు భరతుడు అన్నాడు. మరి ఒకడు శత్రుఘ్నుడు. అంటే మనలో ఉన్నటువంటి 6 శత్రువులు ఉన్నారు. అరిషడ్వర్గాలు అంటాం. కామ, క్రోధ, మోహ, మదమాత్సర్యాలు అనేటువంటి శత్రువులను జయించినవాడు. ఘ్న అంటే నిర్జించేవాడు అని, శత్రుఘ్న అంటే శత్రువులను నిర్జించినవాడు. ఇతని యొక్క నామస్మరణ వల్ల శత్రువులు మృతులైపోతారు. ఇతని నామం వేద ప్రసిద్ధం. మరి సర్వలక్షణ లక్షితుడు, శ్రీరామచంద్రుడుకు అత్యంత ప్రీతిపాత్రుడు, జగదాధారుడు అయినటువంటి సుమిత్రా కుమారుడికి వశిష్ఠ మహర్షి లక్ష్మణుడు అని పేరు పెట్టాడు. లక్ష్మీవాన్ లక్ష్మణ అన్నారు. ఆయన దగ్గర సంపద ఉంది. లక్ష్మి ఏమిటి సంపద? ఆయన దగ్గర డబ్బు ఇవి కాదు, భగవంతుడి యొక్క సేవ చేసే సంపద ఉంది. భగవత్ సేవ అనే సంపద ఉంది. అందుకని లక్ష్మీవాన్ అతను. కులగురు వశిష్ఠుడు బాగా ఆలోచించి ఆ నలుగురికి నామకరణం చేశాడు. తరువాత రాజుగారితో అంటున్నాడు, రాజా, నీ 4 కుమారులు వేదస్వరూపులు. వాళ్లల్లో శ్రీరాముడు మహర్షులకు పెన్నిధి లాంటివాడు, భక్తులకు సర్వస్వం, పరమశివుడికి ప్రాణప్రదుడు. ఇప్పుడు అతడు మీ ప్రేమకు పరవశుడై తన యొక్క లీలా నందనవనంలో నిమగ్నుడై ఉన్నాడు, లీలానందంలో నిమగ్నుడై ఉన్నాడు. బాల్యము నుండి లక్ష్మణుడు శ్రీరాముడికి తమ పరమ హితైషిగా స్వామిగా భావించి ఆయన యొక్క చరణాలను ప్రేమతో ఆశ్రయించి ఉంటాడు. ఈ భరత శత్రుఘ్నుల మధ్య ప్రేమ స్వామి సేవకుల ప్రేమ లాంటిది. శ్రీరామ భరతులు శ్యామవర్ణ శోభితులు, రాముడు భరతుడు ఒకే రంగు. లక్ష్మణ శత్రుఘ్నులు గౌరవర్ణ విలసితులు. ఈ 2 జంటలను చూచి తల్లులు ఆనందపడుతూ ఉన్నారు, రోజు దిష్టి తీస్తూ ఉన్నారు. ఈ సోదరులు 4 కూడా రూపశీల గుణ నిధానాలు. అయితే అందరికీ కూడా శ్రీరాముడు అత్యంత సుఖానందదాయకుడైనాడు. ఆయన హృదయంలో ఎప్పుడు కూడా కృపారూప చంద్రుడు విలసిల్లుతూ ఉంటాడు. ఆయన చిరునవ్వు అనేటువంటి వెన్నెల ద్వారా ఆ కృప ఉందే, అది సర్వదా ప్రకటితమవుతూ ఉంటుంది. తన ఒడిలో ఉన్నప్పుడు, ఉయ్యాలలో ఉన్నప్పుడు తల్లి ఈ విధంగా అంటుండేది, నా ముద్దుల నాయనా, జో అచ్యుతానంద జోజో ముకుంద లాలి పరమానంద రామగోవింద జో జో అంటూ ఆయనకి జ్వలలు పాడుతూ ఉండేదిట. కృష్ణుడికి కూడా అలాగే జ్వలలు పాడింది వాళ్ళ అమ్మ యశోదామాత. సర్వవ్యాపి, నిరంజనుడు, నిర్గుణుడు, లౌకిక వినోదరహితుడు, అజుడు అయినటువంటి ఆ పరబ్రహ్మ కౌసల్యాదేవి యొక్క భక్తి వాత్సల్యాలకు వశుడైపోయినాడు. ఆమె ఒడిలో ఆడుకుంటూ ఉన్నాడు. భృగు మహర్షి యొక్క పాదముద్రలను చూచేటువంటి వాళ్ళకి ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎందుకని? అలనాడు భృగు మహర్షి ఆ విష్ణుమూర్తిని తన యొక్క పాదంతో తన్నినప్పుడు అక్కడ ఒక ముద్ర ఏర్పడిందిట. చూడండి, అలాంటి ముద్ర కనిపిస్తూ ఉందిట చూసేవాళ్ళకి వక్షస్థలంలో. అలాగే శంఖం లాంటి కంఠం, సుందరమైనటువంటి చుబుకం,
మనోజ్ఞమైనటువంటి ముఖం, అసంఖ్యాకమైనటువంటి మన్మథ శోభలను కలిగి ఉన్నది ఆ స్వామి యొక్క రూపం. తెల్లటి పరువరుస, ఎర్రటి పెదాల చేత కప్పబడి ఉన్నాయి. అలాగే ఆ నాసిక ఉన్నదే ముక్కు స్వామిది, దాని యొక్క శోభ వర్ణనాతీతం. చెవులు సుందరంగా ఉన్నాయి. స్వామివారి యొక్క బుగ్గలు, లేత బుగ్గలు సుందరంగా ఉన్నాయి, పాలుగారుతూ ఉన్నాయి. మధురములైనటువంటి చిలక పలుకులు వినసొంపుగా ఉన్నాయి. దట్టంగా పుట్టుకతో వచ్చినటువంటి ఉంగరాల జుట్టుందే కాకపక్షధరం అన్నాం. ఆ ఉంగరాల జుట్టు తల్లి అనేక విధాలుగా సింగారిస్తూ ఉన్నది. స్వామి యొక్క శరీరం మీద పచ్చటి జిలుగు వస్త్రాలు మిలమిలలాడుతూ ఉన్నాయి. అదే పీతాంబరం. చేతులపై మోకాళ్లపై దోగాడే ఆ బాలరాముడు చూచే వాళ్ళకి ముచ్చట గొలుపుతూ ఉన్నాడు. చేతుల మీద మోకాళ్ల మీద పాకుతున్నాడు స్వామి. అంటే సుమారుగా సంవత్సరం నిండిపోయింది. శ్రీరాముడి యొక్క సౌందర్యాన్ని వేదాలే కాదు, 1000 పడగలున్న ఆదిశేషుడు కూడా వర్ణించలేడు. స్వప్నంలో ఆ సౌందర్యాన్ని అనుభవించిన వాళ్ళు మాత్రమే దాన్ని గ్రహించగలుగుతారు. కల్లో కనిపిస్తే ఆ రూపం, అప్పుడు వాళ్ళు ఆనందపడతారట. అటువంటి ఆనంద స్వరూపుడు, మాయాతీతుడు, జ్ఞానానికి, వాక్కులకు, ఇంద్రియాలకు అగోచరమైనటువంటి వాడు ఆ ప్రభు కౌసల్య దశరథ మహారాజుల యొక్క వాత్సల్యాలకు వశుడై బాల్యలీలలు ప్రదర్శిస్తూ ఉన్నాడు. శివుడు చెప్తూ ఉన్నాడు, ఈ కథంతా పార్వతీదేవికి, అది మర్చిపోకూడదు మనం. అలాగే యాజ్ఞవల్క్య మహర్షి భరద్వాజ మహర్షికి చెప్తున్నాడు, నేనేదో వచ్చి రాకని పదాలతోటి మీతో మాట్లాడుతున్నాను. జగత్పతి అయినటువంటి ఆ శ్రీరామచంద్రుడు అయోధ్యవాసులందరికీ ఇలా ఆనందం కూరుస్తూ ఉన్నాడు. భవానీ, శ్రీరామచంద్రుడు తన పాదపద్మాలను నమ్మిన వాళ్ళ యొక్క ప్రేమలకు వశుడై పరమానందాన్ని పంచిస్తూ ఉన్నాడు. శ్రీరాముని మీద భక్తి విశ్వాసాలు లేనటువంటి వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా ఈ భవబంధాల నుండి విముక్తులు కాలేరు. చరాచర జీవులన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉంచుకుంటాడు. గొప్ప మాయాశక్తి గొప్పది. అటువంటి మాయాశక్తి ప్రభువుకు భయపడుతుంది. ఆయన యొక్క కనుసన్నలకు నృత్యం చేస్తూ ఉంటుంది. ఎందుకని? పెనుమాయ ఆయనే. మామూలు మాయ ఏం చేయగలుగుతుంది ఆయన్ని? ఎవరైనా కూడా ఇలాంటి ప్రభువును వదిలి వేరెవరినైనా భజిస్తారా? అభిమానాన్ని విడిచిపెట్టి త్రికణ శుద్ధిగా అనన్య భక్తితోటి తనను సేవించే వాళ్ల మీద ఆ రఘురాముడు తప్పక కృప చూపిస్తాడు. శ్రీరామచంద్రుడు తన బాల్య లీలల చేత పురజనులందరినీ సంతోషపరుస్తూ ఉన్నాడు. కేవలం తల్లిదండ్రులనే కాదు, కౌసల్యాదేవి బాలరాముడిని తన ఒడిలో ఆడిస్తూ ఉయ్యాలలో వేసి ఊపుతూ ఎంతగానో మురిసిపోతూ ఉంది. ఆమె భాగ్యమే భాగ్యం. ఇలాగా కౌసల్యమాత పుత్ర ప్రేమలతో మునిగి తేలుతూ రాత్రింబగళ్ళు ఎన్నెన్నో గడిచిపోతూ ఉన్నాయి. కానీ గమనించలేకపోతోంది. పుత్ర వాత్సల్యానికి వశమైనటువంటి ఆమె శ్రీరాముడి యొక్క బాల్య లీలలను ప్రస్తుతిస్తూ గానం కూడా చేస్తూ ఉండేదిట. ఇక లీల చెప్తున్నాడు. వాల్మీకి చెప్పలేదు మహర్షి, కానీ తులసీదాస్ చెప్తున్నాడు, భక్తుడు కదా. ఒకరోజు కౌసల్యాదేవి రామచంద్రుడికి స్నానం చేయించి అలంకరణ చేసి ఉయ్యాల్లో పడుకోబెట్టింది. తాను కూడా స్నానం చేసి తన ఇష్టదేవతారాధనకు సిద్ధపడుతూ ఉన్నది. ఆ ఆరాధించే సమయంలో నైవేద్యాన్ని భగవంతుడి దగ్గర ఉంచింది. అదే నారాయణమూర్తి దగ్గర పెట్టింది నైవేద్యం. తాను వంటింట్లోకి వెళ్ళింది. తిరిగి వచ్చి చూసేసరికి ఆ నైవేద్యాన్ని రాముడు ఉయ్యాల్లో నుంచి దిగి పాక్కుంటూ వచ్చి ఆరగిస్తూ ఉన్నాడు. ఆయన ఆ దృశ్యాన్ని చూచి భయపడిపోయింది. గబగబా తాను ఏ గదిలో పడుకోబెట్టిందో ఉయ్యాల్లో ఆ మందిరానికి వెళ్ళి అక్కడ చూసింది. ఆశ్చర్యం, అక్కడ ఉయ్యాల్లో నిద్రపోతూ కనపడ్డాడు బాలరాముడు. మళ్ళీ పూజా మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చింది.
అక్కడా ఉన్నాడు రాముడు. ఆశ్చర్యపడిపోయింది. ఆమె హృదయం కంపించిపోయింది. మనస్సు కలవరపాటుకు గురైంది. ఇక్కడ అక్కడ ఇద్దరు రాములు ఉండడం ఎలా సంభవం? ఇది నా భ్రమ లేకపోతే దైవలీల అని తర్కించుకున్నది. శ్రీరాముడు తన తల్లి యొక్క వ్యాకులపాటను చూసి ఒక్క చిరునవ్వు చిందించాడు. అప్పుడు ఆ ప్రభువు తన తల్లికి అత్యద్భుతమైనటువంటి తన అఖండ రూపాన్ని చూపించాడు. ఆ రూపాన్ని ఆమె కోటాను కోట్ల బ్రహ్మాండాలు చూడగలిగింది. ఆ రూపంలో అసంఖ్యాకమైనటువంటి సూర్యచంద్రులని, బ్రహ్మలను, పరమేశ్వరులను, పెక్కు పర్వతాలను, నదులను, సముద్రాలను, భూగోళాలను, అడవులను, కాల కర్మ స్వభావ గుణ జ్ఞానాలను చూసి కని విని ఎరగనటువంటి అటువంటి దృశ్యాలకు ఆమె ఆశ్చర్యపోయింది. అవన్నీ కూడా ఆ బాలరాముల్లో కనిపించినాయి ఆమెకి. సర్వశక్తి స్వరూపిణి అయినటువంటి మాయ భయంతో చేతులు జోడించి ఆయన ముందు నిలబడి ఉండటం చూసింది కౌసల్యామాత. మాయకు వశమై ఆడేటటువంటి జీవుణ్ణి, ఆ జీవుణ్ణి ముక్తిని చేసేటటువంటి భక్తిని కూడా ఆమె చూసింది. భక్తి కూడా ఒక రూపం ధరించి అక్కడ కనపడింది. కౌసల్య పులకిత గాత్ర అయిపోయింది. ఆమె నోట మాట రాలా. కళ్ళు మూసుకొని శ్రీరాముడి యొక్క పాదపద్మాల మీద పడిపోయింది. అలా విస్మితురాలైనటువంటి తల్లిని చూచి ఆ రాముడు తన యొక్క బాల రూపాన్ని ధరించాడు. మళ్ళీ ఉపసంహరించాడు ఆ విశ్వరూపాన్ని. ఆమె కళ్ళు తెరిచి చూసింది. తన ముందు మళ్ళీ బాలరాముడే దర్శనమిచ్చాడు. అప్పుడు ఆమె సంభ్రమాశ్చర్యాలకు గురి అయి ఆయన స్తోత్రం చేయటానికి అశక్తం అయిపోయింది. జగత్పతి అయినటువంటి పరమాత్ముణ్ణి నా కుమారుడిగా భావించానే అని పలు రీతులుగా బాధపడింది. అప్పుడు ఆ శ్రీహరి ఆమెను అనేక విధాలుగా ఓదార్చి, తల్లి, దీన్ని రహస్యంగానే ఉంచండి అన్నాడు. కౌసల్య మాటి మాటికి వినయంతో చేతులు జోడించి, ప్రభూ, మళ్ళా మీరు మీ మాయను నా మీద ప్రదర్శించొద్దు. మీ యొక్క మాయ నన్ను కప్పకుండా ఉండాలి అని ప్రార్థన చేసింది. శ్రీరాముడు తన యొక్క బాల్య లీలలతోటి తన భక్తులందరికీ కూడా ఆనందం పంచుతూ ఉన్నాడు. ముద్దులకే ఆ నలుగురు సోదరుల యొక్క బాల్య క్రీడలను చూచేటటువంటి తల్లిదండ్రులే కాకుండా అంతఃపురంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఆనందం కలుగుతోంది, మురిసిపోతున్నారు. కులగురువు వశిష్ఠులు ఆ చిన్నారులకు చూడాకర్మ సంస్కారాలు జరిపించారు. అంటే చెవులు కుట్టడం, కేశఖండన ఇటువంటివి. బ్రాహ్మణులకు పుష్కలంగా దక్షిణలు ఇచ్చారు. ఆ నలుగురు రాజకుమారులను వివిధమైనటువంటి వినోద క్రీడలలో ఆరితేరారు. మనోవాక్కులకు అగోచరుడైనటువంటి ఆ ప్రభువు దశరథుడి యొక్క భవన ప్రాంగణంలో ఆడుకుంటూ ఉన్నాడు. రామా, భోజనానికి రారా అని దశరథుడు ఎంతగా పిలిచినా కూడా రాముడు తన మిత్రులను విడిచిపెట్టి వచ్చేవాడు కాదు. తరువాత కౌసల్య తీసుకురావటానికి పోతే ఆ బాలరాముడు తన యొక్క బుడిబుడి నడకలతోటి తల్లికి అందకుండా పారిపోయేవాడు. శ్రీకృష్ణ లీలలను వర్ణించి పోతన ఎంత మురిసిపోయినాడో వాల్మీకి మహర్షి చేయనటువంటివి భక్తుడైనటువంటి తులసీదాసు అవన్నీ తన యొక్క కావ్యంలో పెట్టి మురిసిపోతూ ఉన్నాడు. నేతి నేతి అనేటువంటి శృతుల చేత వర్ణింపబడేవాడు శివుడికి అందనటువంటి తత్వస్వరూపుణ్ణి తల్లి బలవంతంగా పట్టుకోవడానికి ప్రయత్నించింది. అలనాడు ఆ యశోదామాత శ్రీకృష్ణుని పట్టుకొని రోలుకు బంధించడానికి ప్రయత్నం చేసినట్టుగా ఆటల్లో దుమ్ము కొట్టుకొని పోయిన దేహం కలిగినటువంటి కుమారుడిని ఆ రాజుగారు తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. తీసుకొచ్చి భోజన సమయంలో ఆ చిన్నారి రాముడు కుదురుగా ఉండేవాడు కాదు. అదను చూసుకొని నోటిలో పెరుగన్నాన్ని ఉంచుకొని అటూ ఇటూ పరిగెత్తుతూ నవ్వుతుండేవాట. శ్రీరాముడి యొక్క బాల్య లీలలు మిక్కిలి సరళమైనవి, మనోజ్ఞమైనవి. ఆ లీలలను వాగ్దేవి, ఆదిశేషుడు, పరమేశ్వరుడు, వేదపురుషుడు తన్మయత్వంతో గానం చేస్తూ ఉంటారు.
శ్రీరాముడి యొక్క బాల్య లీలల్లో అనురాగాన్ని పొందనటువంటి వాడి జీవితం వ్యర్థం అని విధాత చెప్పాడు. కౌమార దశకి చేరారు ఈ నలుగురు కుమారులు. అప్పుడు తల్లిదండ్రులు ఉపనయన సంస్కారాలు చేశారు. క్షత్రియులకు 11 ఏళ్లు, బ్రాహ్మణులైతే గర్భాష్టమం. శ్రీ రఘునాథుడు సోదరులతో కూడి విద్యాభ్యాసం కోసం గురుకులానికి వెళ్ళాడు. కొద్ది రోజుల్లోనే వాళ్ళు అస్త్ర శస్త్రాది సకల విద్యలలో ఆరితేరారు, పారంగతులైనారు. పారము అంటే హద్దు, అవతల ఒడ్డుని పారం అంటారు. అంటే ఆయా శాస్త్రాల యొక్క సంపూర్ణంగా తెలుసుకున్నారు అని చెప్తున్నాడు. ఆయనకు ఒకరు చెప్పాలా, 4 వేదాలు ఆయన నుంచే వచ్చాయి. తన యొక్క శ్వాసల ద్వారా 4 వేదాలు ఆవిర్భావానికి కారణభూతుడైనటువంటి ఆ రామచంద్ర భగవానుడు మళ్ళా వాటిని అభ్యసించడానికి గురువుని ఆశ్రయించడం నిజంగా ఒక లీలా విలాసమే. ఎందుకని మానవ జన్మ ఎత్తినటువంటి వాడు ఎవడైనా సరే గురువును ఆశ్రయించాలి అని మనందరికీ బోధించడం కోసం అలా పరమాత్మ చేశాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ నలుగురు కూడా విద్యా వినయ గుణశీల సంపన్నులైనారు. రాజోచితమైనటువంటి విద్యలందరూ అన్నీ కూడా వాళ్ళు నేర్చుకున్నారు. వాటిల్లో కౌశల్యాన్ని సంపాదించారు. ధనుర్బాణాలు వాళ్ళ చేతుల్లో మనోహరంగా శోభిల్లుతూ ఉండేవి. చరాచర సృష్టి అంతా కూడా వారి యొక్క రూప సౌందర్యాలకు మోహ పరవశిరాలవుతున్నది. సృష్టి అంతా వాళ్ళ యొక్క విహారాలు చూసి నగరంలోని వాళ్ళందరూ కూడా ముగ్ధులై ప్రేమ విహ్వలురై ఎక్కడ వాళ్ళు అక్కడే నిలిచిపోతూ ఉండేవాళ్ళట. రాముడు కనిపించిన ఆ మిగిలిన సోదరులు కనపడ్డా అయోధ్యలో ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు, బాలురు, వృద్ధులు ఒకళ్ళేంటి అందరూ కూడా ఆబాల గోపాలం అంతా శ్రీరాముడి యొక్క గుణాలు కీర్తిస్తూ ఆ శ్రీరామచంద్రుడిని తమ ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. శ్రీరామచంద్రుడు తన సోదరులతోటి సహచరులతోటి ప్రతిరోజు కూడా అడవికి వెళ్ళి మోక్షార్హమైనటువంటి మృగాలను వేటాడుతూ ఉండేవాడు. ఆ మృగాలకు కూడా మోక్షం ఇచ్చేవాడు స్వామి. శాస్త్రాలలో రాజులకు చెప్పబడిన రీతిగా వేటాడ తగిన మృగాలనే వాళ్ళు వేటాడేవాళ్ళు, అంతే తప్ప వేటాడకూడని వాటిని చంపేవాళ్ళు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రామ బాణాలకు గురి అయి మృతి చెందినటువంటి మృగాలను దశరథుడు చూచి అతడి యొక్క కౌశలానికి తృప్తి పడుతూ ఉండేవాడు. శ్రీరాముడి యొక్క బాణాల వల్ల ప్రాణాలు విడిచినటువంటి జంతువులు నేరుగా పరమపదానికి పోతూ ఉన్నాయి, మోక్షపదానికి. ఆ జంతువుల యొక్క పురాకృత సుకృత ఫలం అటువంటిది. శ్రీరామచంద్రుడు తన తమ్ములతోటి మిత్రులతోటి కలిసి భోజనం చేసేవాడు. అతడు మాతాపితరుల యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ ఉండేవాడు. తన ప్రజలందరికీ సుఖమును కూర్చేటటువంటి వాడు. ఆ రాముడు వేద పురాణాలను శ్రవణ మాత్రం చేత గ్రహించేవాడు. వాటి యొక్క అంతరార్థాలను సోదరులకు విశదీకరిస్తూ ఉండేవాడు. ప్రాతకాలంలోనే లేచేవాడు బ్రాహ్మీ ముహూర్తంలో. ఆ శ్రీ రఘురాముడు తల్లిదండ్రులకి గురువులకు చక్కగా ప్రణామాలు చేసి వాళ్ళ యొక్క ఆజ్ఞలతోటి నగరంలో కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉండేవాడు. అతని యొక్క నిత్య కార్యక్రమ రీతులకి రాజుగారు చాలా ఆనందపడేవాడు. సర్వవ్యాపి, అవిభాజ్యుడు, ఇచ్ఛారహితుడు, అజుడు, నిర్గుణుడు, నామరూపరహితుడు అయినటువంటి ఆ పరమాత్మ శ్రీరాముడి యొక్క అవతారంలో తన భక్తుల కోసం నానా విధాలైనటువంటి అలౌకికమైనటువంటి లీలలను ప్రదర్శిస్తూ ఉన్నాడు. అటువంటి రామచంద్ర ప్రభు మనందరినీ కూడా అవ్యాజ కరుణతోటి మనల్ని కాపాడుతూ ఉండాలి అని నేను ప్రార్థన చేసుకుంటూ తర్వాత కథలోకి వెళదాం. విశ్వామిత్రుడి యొక్క యాగ సంరక్షణ అనే ఘట్టంలోకి వెళుతున్నాం. ఈశ్వరుడు చెబుతూ ఉన్నాడు, భవానీ, ఈ కథను ఇంతవరకు గానం చేశాను, తరువాత కథ చెబుతాను విను శ్రద్ధగా. ఆ జ్ఞాని అయినటువంటి విశ్వామిత్ర మహర్షి ఒక అడవిలో పవిత్రమైన ఆశ్రమంలో నివసిస్తూ ఉన్నాడు. సిద్ధాశ్రమము అంటారు దాన్ని. అక్కడ ఆ ముని జప
యోగ యజ్ఞాలను ఆచరిస్తూ ఉన్నాడు. కానీ మారీచ సుబాహులు అనేటువంటి ఇద్దరు ఘోర రాక్షసులు ఆయనకు క్లేశాలు కలిగిస్తూ ఉన్నారు. ఆయన యజ్ఞం చేసినప్పుడల్లా వాళ్ళు వాటిని అపవిత్రం చేస్తూ ఉపద్రవాలు సృష్టిస్తున్నారు. ముని చాలా దుఃఖపడుతూ ఉన్నాడు. మనందరికీ ఒక అనుమానం రావచ్చు, ఆయన గొప్ప తపస్యాలి, ఆ తపస్సుతోటి వాళ్ళని చంపేయచ్చు కదా, లేదు శపించచ్చు కదా. దీంట్లో ఒక ఆంతర్యం ఉంది. యజ్ఞదీక్ష తీసుకున్న తర్వాత కోపం తెచ్చుకోకూడదు, ఎవరిని శపించకూడదు. ఒక నియమం అది. ఒక యజ్ఞం దాకే కాదు, మనం ఇంట్లో పితృకార్యం చేసేటప్పుడు కూడా ఆ చేసేటటువంటి కర్త అక్రోధనై శౌచపరై అని చెప్పి బ్రాహ్మడు మంత్రంలో చెప్పిస్తాడు. అంటే కోపం ఉండకూడదు, శౌచంతో ఉండాలి అంటాడు. అందుకని యజ్ఞం చేసేటప్పుడు కోపం తెచ్చుకోకూడదు. అందుకని వాళ్ళు కూడా ఏం చేస్తారు, విడెప్పుడు రారు, విడెప్పుడు వస్తే భస్మం అయిపోతారు. ఆయన యజ్ఞదీక్ష పూనినప్పుడు వచ్చి ఆ చివరిలో యజ్ఞం పాడు చేసి వెళ్తారు. ఇది వాళ్ళు చేసే పని. అయితే అప్పుడు విశ్వామిత్రుడు అనుకున్నాడు, శ్రీహరి యొక్క సహాయం లేకుండా ఈ క్రూరమైనటువంటి రాక్షస బాధల నుండి బయటపడటం అసాధ్యమని ఆలోచించాడు. వెంటనే ఆయన తన మనస్సులో అనుకున్నాడు, భూమి యొక్క భారాన్ని తొలగించడానికి ఆ శ్రీహరి అయోధ్యలో శ్రీరాముడుగా ఇప్పటికే పుట్టి ఉన్నాడు. ఆ శ్రీరాముడి యొక్క సహాయంతో ఈ రాక్షసులను తుదముట్టించాలి. ఈ నెపంతో అయోధ్యకు వెళ్లి ప్రభువు యొక్క పాద దర్శనాన్ని చేసుకుంటాను. దశరథుడికి విన్నవించుకుని ఆయన అనుమతితోటి రామలక్ష్మణులను ఇక్కడికి తీసుకొస్తా. జ్ఞాన వైరాగ్య సద్గుణ నిధి అయినటువంటి ఆ ప్రభువుని కన్నులారా దర్శిస్తాను. అహో, శ్రీరామచంద్ర భగవాన్ని దర్శింపబోతున్నటువంటి నా అదృష్టమే అదృష్టం కదా అని పొంగిపోతూ ఉన్నాడు విశ్వామిత్ర మహర్షి. తనలో అనేకమైనటువంటి మనోరథాలు మొదలుతూ ఉంటే రాక్షస సంహారము అనేటువంటి ఒక మిషతోటి విశ్వామిత్రుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయోధ్యకు బయలుదేరాడు. వెళ్ళాడు. అక్కడ అయోధ్య పక్కనే ఉన్నటువంటి సరయూ నదిలో స్నానం చేశాడు. శుచి అయి రాజుగారి భవనంలో ప్రవేశించాడు. ఎందుకని? పరమాత్ముడిని దర్శించబోతున్నాడు. అందుకని శుచిగా వెళుతున్నాడు. చూశారా, మనకు కూడా హింట్ ఇస్తున్నాడు ఇక్కడ. మునీశ్వరుడి యొక్క ఆగమన వార్త తెలుసుకుని దశరథ మహారాజు తన కులగురువైనటువంటి వశిష్ఠుణ్ణి ఇతర బ్రాహ్మణులను వెంట పెట్టుకుని ఎదురు వెళ్ళి ఆయనకి దండ ప్రణామాలు చేసి స్వాగత సత్కారాలతోటి తీసుకొచ్చి ఉన్నతమైన ఆసనం మీద కూర్చోబెట్టాడు. మునీశ్వరుడికి అర్ఘ్యపాద్యాది పూజలు చేసి అప్పుడు రాజుగారు అంటున్నాడు, స్వామి విశ్వామిత్ర మహర్షి, నేడు నా జన్మ ధన్యమైంది. నా వంటి భాగ్యశాలి మరొకడు ఉండడు అని అనుకుంటూ చక్కటి అతిథి మర్యాదలతోటి ఆయన్ని సంతృప్తిపరిచాడు. మహర్షి కూడా చాలా సంతృప్తి పొందాడు. తరువాత తన నలుగురు కొడుకులన్నీ రప్పించాడు దశరథుడు. వాళ్ళు ఆ మహర్షికి ప్రణామాలు చేశారు. ఆ శ్రీరామచంద్ర ప్రభువుని దర్శించగానే ముని తాను మరిచిపోయాడు విశ్వామిత్రుడు. చంద్రుడు చూసినటువంటి చకోర పక్షిలాగా శ్రీరాముడి యొక్క సౌందర్యానికి ఆయన ముగ్ధుడైపోయాడు. అప్పుడు ఆ రాజు దశరథుడు ఆ మహర్షితో ఇలా అంటున్నాడు, మునీశ్వర, దయతోటి మీరు ఇక్కడికి వచ్చినటువంటి కారణం చెప్పండి. అలాగే ఇక్కడికి మీరు వచ్చి మమ్మల్ని అనుగ్రహించారు. ఇదివరలో ఈ విధంగా మీ కృప మా మీద ఎప్పుడూ ప్రసరించలేదు. నేడు మీ ఆగమనానికి కారణం ఏంటి? దయచేసి చెప్పండి అన్నాడు. అప్పుడు ముని విశ్వామిత్రుడు, రాజా, రాక్షసులు నన్ను చాలా బాధలు పెడుతున్నారు. నేను యజ్ఞం మొదలుపెట్టినప్పుడల్లా ఆ యజ్ఞం పూర్తయ్యగానే వాళ్ళు వచ్చి ఆ యజ్ఞం ఫలితం దక్కకుండా చేస్తున్నారు, అపభ్రంశం చేస్తున్నారు. అందువల్ల మీ సహాయం కోసం వచ్చానన్నాడు. అని
రామలక్ష్మణులు ఇద్దరినీ నా వెంట పంపించండి. వాళ్ల సహాయంతో ఆ రాక్షసులను నిర్మూలించి నేను రక్షణ పొందుతాను, నా యజ్ఞాన్ని ఫలప్రదం చేసుకుంటాను. ఇదే నా రాక కారణం అన్నాడు. ఇంకా అంటున్నాడు విశ్వామిత్రుడు, రాజా, మోహము అజ్ఞానము వదిలిపెట్టి ప్రసన్న చిత్తుడివై వాళ్ళని నాతో పంపించు, నాకు అప్పగించు వాళ్ళని. దానివల్ల ధర్మం, పుణ్యం, సత్కీర్తి, ప్రతిష్ట నీకు సంప్రాప్తిస్తాయి. వాళ్లకు కూడా పరమ శ్రేయోలాభాలు కలుగుతాయి అన్నాడు. ఆ మునీశ్వరుడి యొక్క పలుకులు రాజుగారికి అప్రియమైనవి. ఆయన హృదయం కంపించిపోయింది, ముఖం వెలవెలబోయింది. అప్పుడు అన్నాడు, మహర్షి, ఈ నలుగురు కొడుకులు నాకు వృద్ధాప్య అవస్థలో కలిగారు. మీరు ఇలా కోరుకోవటం సముచితంగా లేదు. మునీశ్వర, భూములు, గోవులు, ధనధాన్యాలు, సంపదలు ఏదైనా కోరుకోండి, వాటిని సంతోషంగా ఇస్తాను. ఎవరికైనా నా దేహాన్ని ప్రాణాల కంటే మిన్న అయినటువంటి ఏదీ లేదు. ఎవరికైనా దేహం, ప్రాణం ఈ రెండిటికంటే గొప్పది ఏదీ లేదు కదా. కానీ వాటిని కూడా ఈ క్షణమే నేను ఇస్తాను. కానీ నా కుమారులు అందరూ కూడా నాకు బహిప్రాణాలు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను శ్రీరాముడిని వదిలిపెట్టి ఉండలేను. అతి భయంకరులైన ఆ రాక్షసులు ఎక్కడ, మిక్కిలి సుకుమారులైనటువంటి నా చిన్న పిల్లలు ఎక్కడ? రాజు యొక్క ప్రేమతో కూడినటువంటి వాక్యాలు విని రాముని మీద ఆయనకున్నటువంటి ప్రేమకు ఆ ముని ఎంతో ముగ్ధుడైనాడు. ఆ తరువాత వశిష్ఠుడు రాజుకు తగిన విధంగా నచ్చజెప్పాడు. ఆయన యొక్క భయ సందేహాలను దూరం చేశాడు. అప్పుడు దశరథుడు ప్రేమతోటి తన ఇద్దరు కొడుకులని దగ్గరికి తీసుకొని హృదయానికి హత్తుకొని అనేక విధాలైనటువంటి ఉపదేశ వచనాలు చెప్పాడు. ఆ తరువాత ఆయన మహర్షితో అంటున్నాడు, స్వామి, ఈ నా కుమారులు నాకు పంచప్రాణాలు. ఇప్పుడు మీరే వాళ్ళిద్దరికీ తండ్రి, గురువు, సంరక్షకులు అని చెప్పాడు. తరువాత రాజు తన కొడుకుల్ని పెక్కు రీతులుగా ఆశీర్వదించాడు. వాళ్ళని విశ్వామిత్రుడికి అప్పగించాడు. రామలక్ష్మణులు వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తల్లుల దగ్గరికి పాదాభివందనాలు చేసి వాళ్ళ ఆశీస్సులకు పుచ్చుకున్నారు. ఇక ఆ పురుష సింహాలైనటువంటి రామలక్ష్మణులు విశ్వామిత్రుడి యొక్క భయాన్ని పోగొట్టడం కోసం ప్రసన్న మనస్కులై బయలుదేరారు. వెడలను కోదండ పాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులల్ల పొగడా పూజితులై మునితో గూడి. వెడలను కోదండ పాణి అనుజ సౌమిత్రితో గూడి అని త్యాగరాజస్వామి అద్భుతంగా గానం చేస్తున్నాడు. ఇక ఎర్రటి నేత్రాలు కలిగి విశాల వక్షస్థలం కలిగి ఆజానుబాహుడు నీలోత్పల సదృశ్యమైనటువంటి శరీరం కలిగినటువంటి శ్రీరామచంద్రుడు చక్కటి పీతాంబరాన్ని ధరించి చేతులలో ధనుర్బాణాలతోటి భుజమున తూణీరాలతోటి శోభిల్లుతూ ఉన్నాడు. గౌరవర్ణ సంశోభితుడైనటువంటి లక్ష్మణస్వామి ఆయన వెంట బయలుదేరాడు. ఇద్దరు కూడా అత్యంత సుందరులు. ఆ విశ్వామిత్రుడు అమూల్యమైనటువంటి ధనరాశులను పొందినట్లుగా సంతోషించాడు వాళ్ళిద్దరినీ వెంట పెట్టుకోవటం వల్ల. ఆయన మనస్సులో ఇలా అనుకున్నాడు, ఈ ప్రభువు నిజంగా భక్తపరాధీనుడు, బ్రాహ్మణ ప్రియుడు, నా కోసం తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టి వచ్చాడు అని అనుకుంటున్నాడు. మార్గ మధ్యంలో తాటక అనేటువంటి రాక్షసి వీళ్ళ అలికిడి విని కోపంతో వీళ్ళ మీదకి విరుచుపడింది. అప్పుడు ఆ మహర్షి ఆమెను చూపించి కొట్టేయమన్నాడు. రాముడు ఒకే ఒక్క బాణంతో ఆమెను తుదముట్టించాడు. దయతోటి ఆమెను పరంధామానికి చేర్చాడు. దీని ద్వారా రామచంద్ర ప్రభు సాక్షాత్తుగా పరమేశ్వరుడే అని ముని తన అంతరంగంలో తెలుసుకున్నాడు.
ముందే తెలుసు, ఇంకా ఆయన మనసులో దృఢపడింది. ఆ ప్రభువు విజ్ఞాన నిధి అని తెలిసినప్పటికీ కూడా విశ్వామిత్రుడు హర్షంతో వాళ్ళకి బల అతిబల అనేటువంటి మంత్రాలు చెప్పాడు, ఉపదేశించాడు. వాటి వలన వాళ్ళిద్దరికీ ఆకలి బాధ ఉండదు. ఆకలి దప్పిక ఈ రెండూ ఉండవు. పైగా వాళ్ళకి బలాన్ని శక్తిని సమకూరుస్తాయి. మునీశ్వరుడు తన అస్త్రశస్త్రాలన్నింటినీ వాళ్ళకి సమర్పించాడు. వాళ్ళిద్దరినీ తన ఆశ్రమానికి తీసుకొని వచ్చాడు. పరమహితైషులైనటువంటి ఆ రామలక్ష్మణులకి అత్యంత శ్రద్ధాధరాలతోటి కందమూల ఫలాలు విందు చేశాడు. ఉదయాన్నే శ్రీరాముడు మునీశ్వరుడితోటి యజ్ఞాన్ని నిర్భయంగా ఆరంభించండి అని చెప్పాడు. వెంటనే మునీశ్వరులతో కూడినటువంటి విశ్వామిత్రుడు యజ్ఞ దీక్ష పొంది యజ్ఞాన్ని ప్రారంభించాడు. సోదరులిద్దరూ యజ్ఞరక్షకులై నిలబడ్డారు. స్వాహా శబ్దాల చెవిలో పడంగానే ఆ మునులకు విరోధులైనటువంటి మారీచ సుబాహులు తమ పరివారంతో విజృంభించారు. యజ్ఞానికి విఘ్నాలు కలిగించడం పూనుకున్నారు. శ్రీరాముడు చక్కటి ములికి లేనటువంటి ఒకే ఒక బాణంతో, ములుకు లేనటువంటిది అంటే పదునుగా లేనటువంటి ఒకే ఒక బాణంతో మారీచుణ్ణి శతయోజనాలకు అవతల సముద్రం తీరంలో పడేటట్టు కొట్టాడు. ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ణి భస్మం చేశాడు. లక్ష్మణుడు రాక్షస సైన్యాన్ని నిర్మూలించాడు. ఈ విధంగా రామలక్ష్మణుల యొక్క సంరక్షణలో యజ్ఞం చక్కగా సాగిపోయింది. వాళ్ళిద్దరూ ఆ మహర్షులను భయరహితులుగా చేశారు. దేవతలు విశ్వామిత్రాది మహర్షులు రాముణ్ణి లక్ష్మణ్ణి ప్రస్తుతి చేశారు. లక్ష్మణ సహితుడైనటువంటి శ్రీరాముడు వాళ్ళని అనుగ్రహించడానికి అక్కడ కొంతకాలం ఉన్నాడు. రాముడు అన్నింటినీ ఎరిగినవాడే అయినప్పటికీ కూడా విశ్వామిత్రుడు భక్తి పరవశుడై వాళ్ళిద్దరికీ కూడా అనేకమైనటువంటి పురాణ గాథలు వినిపించారు. తరువాత విశ్వామిత్ర మహర్షి సాదరంగా ఇలా అన్నాడు, ప్రభు, ఈ ధనుర్యజ్ఞ మహోత్సవాన్ని తిలకించడానికి వెళదాం అన్నాడు. ఆ మాటలు వినగానే రఘునాథుడు సలక్ష్మణుడై ఆయన వెంట సంతోషంతో బయలుదేరాడు. ఎక్కడికి? మిథిలా నగరానికి. అక్కడ జనక మహారాజు చేసే యజ్ఞానికి. మార్గమధ్యంలో వాళ్ళు పశుపక్షాదులు ఏ ఇతర ప్రాణులు లేనటువంటి ఒక ఆశ్రమాన్ని చూచారు. అక్కడ ఒక రాయి మాత్రమే పడి ఉన్నది. శ్రీరాముడు దాన్ని గూర్చి అడిగాడు. ఆ ముని ఆ కథను సవిస్తరంగా చెప్పాడు. అటువంటి అహల్యాదేవి యొక్క పవిత్ర వృత్తాంతాన్ని రేపటి రోజు మనం అనుసంధానం చేసుకుందాం అని మీ అందరితో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.